పసుపు మూర్తిని గణపతి పూజ చేసుకోండి. అమ్మవారికి వచ్చేసరికి కాయిన్ మీదే చేయండి పూజ. వేదాంతవంశోద్భవం నానామంతరహస్య కోవిదపదం నారాయణోపాసకం యోగానందపదాఖ్యదేధికమహం యోగీంద్రవర్యం భజే ఆత్రేయాన్వయ సంజాతం అహం ప్రథమార్థం హరిద్ర గణపతి పూజాం అహం ధారయిష్యే అని చెప్పి గణపతి దగ్గర వేసేసేయండి. వేసేసి మీ ఉంగరం వేలు రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఆ గ్లాస్ లో ఇలా ముంచి తుడుచుకోండి. అంతే. ఏ గ్లాస్ అయితే ముంచుతారో మీరు తాగడానికి వాడుకోండి. అంతే. చేయి తుడుచుకోండి, 2 చేతులు తుడుచుకోండి. అంతే. ఓం నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపధామపహత్తారం ధాతారం సర్వసంపదాం. ఏం చేస్తారంటే ఆచమనం చేయండి. ఒక గ్లాసులో ఆచమనం చేయండి. ఒక తోడపాకు వేసుకుని ఆచమనం చేయండి. తోడపాకులు కావాలంటే ఇక్కడ ఉన్నాయండి. మీకు ఏమన్నా కావాలంటే అడగండి, కమిటీ మెంబర్స్ ఇస్తారు, ఇబ్బంది లేదు. ఆచమనం చేయండి. మీరు ఏదైతే ఇందాక వేలు ముంచి తుడుచుకున్నారో ఆ గ్లాసు గుర్తు పెట్టుకొని మీరు ఆచమనం చేయండి. 3 సార్లు, ఒకసారి చేయకూడదు, 3 సార్లు దైవతీర్థంగా లోపల తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఋగ్వేద ప్రీనాదు, యజుర్వేద ప్రీనాదు, సామవేద ప్రీనాదు, అథర్వవేద ప్రీనాదు, ఇతిహాస వేద ప్రీనాదు, చంద్రమా ప్రీనాదు, మహేశ్వర ప్రీనాదు, ఆదిత్య ప్రీనాదు, సోమ ప్రీనందు, దిశ ప్రీనందు, వాయు ప్రీనాదు, ఇతర ప్రీనాదు, విష్ణు ప్రీనాదు, అగ్ని ప్రీనాదు. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఆచరణ చేసిన తర్వాత 2 అక్షతలు తీసుకొని వాసన చూసి మీ వెడంబుతం వెనకాల వేసుకోండి అమ్మా. మీ వెడంబుతం వెనకాల వేసేసుకోండి. ఉచ్చిష్టంత విశాఖాః ఏతైషాః భూర్భారకాః ఏతైషాః దుర్యోదయమ బ్రహ్మకర్మ సమారభేతం. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం రతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతి రసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా చెప్తారా సంకల్పం? శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణవ రాజ్ఞయ ప్రవత్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్పత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ విభాగే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ విభాగే శ్రీ రంగచోత్తర ప్రదేశే పవిత్ర నదీ మధ్యదేశే భాగ్యనగరే గణపతి మందిర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే దశమి పర్వతిదౌ భృగువాసరే ఉత్తరాషాఢ రుచ్యర్థం కర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సంతాన సౌభాగ్య ఫల అవాప్యర్థం మహాలక్ష్మి దేవత ఉద్దిశ్య ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యథా ధ్యాన ఆవాత్రము. మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు చెప్పుకోండి. అక్కడ వేసేసేయండి. పశు గణపతికి వేసేసేయండి. పశు గణపతికి దగ్గర వేసేసి మీరు ఆచమనం చేసిన గ్లాసు ఉంది కదా,
అది కాకుండా పక్క క్లాసులో దాని చుట్టూ కూడా కొద్దిగా గంధం రాయండి. గంధం లేకపోతే కొద్దిగా పొద్దుపైన రాయి ఇబ్బంది లేదు. కుంకుమ బొట్టు పెట్టండి. దానిలో 2 అక్షతలు వేసుకోండి, సరిపోతుంది. 2 అక్షతలు వేసుకోండి. వేసుకొని ఒక తోనపాకు వేసుకొని ఆ యొక్క నీళ్లతో స్వామివారికి, గణపతికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ మీరు ఆరాధన చేయండి. ప్రథమంతో విశ్వక్సేనారాధనం కడిష్యే. తోనపాకు వేస్తున్నారా? ఆ తోనపాకుతో ఆ పసుపు గణపతి తాకి పెట్టుకోండి. ఓం గణానాంతా గణపతిగం భవామహే కవిం కపీనావస్త్రస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనందం మనోదిపి స్థితిసాదరం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినేపతిశయానా భస్రీవదవం శ్రీ మహాగణాధిపతయే నమః. అది తిప్పండి అమ్మ, అలా తిప్పండి. తోమలపాకుని అది నీళ్ళ తిప్పండి. కావేరీ తుంగభద్రాజ కలపండి. కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణి జగోదరి భాగీరథి ఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఓం మహాగణపతి ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఆ గణపతికి తాకిచ్చి ప్రాణప్రతిష్ఠ చేయి. అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడల్లా గణపతి మీద ఒక చుక్క నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, సాయంకాలే శుద్ధోదక స్నానం సమర్పయామి, ప్లోత వస్త్ర యజ్ఞోపవీతార్థం అక్షత సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి. ప్లోతం అంటే దృఢవటము. ఖర్జూర పండు ఉందా? ఖర్జూరకాయ స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యార్థం ఖర్జూర ఫలాన్ని నివేదయామి. నీళ్లు తల్లండి ఖర్జూర ఫలం మీద. శ్రీ మహాగణాధిపతయే నమః. ఖర్జూర ఫలాన్ని నివేదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఖర్జూర ఫలాన్ని నివేదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక్కసారి ఆ దీపారాధన వెలుగుతోంది కదా, అందరూ కూర్చుంటుంది, నమస్కారం చేసుకోండి. ఇప్పుడే హారతి వద్దు, అంతా అయిపోయిన తర్వాత ఏకంగా హారతిద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. కూర్చుని నమస్కారం చేసుకోండి సార్ స్వామివారి మీద. శ్రీ మహాగణాధిపతయే నమః. దీప నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ అక్షతలు గణపతి దగ్గర ఉన్నవి మీరు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వకార్య అనుకూల యోగ్యత ఫలసిద్ధిరస్తు. ఎవరికి అమ్మ మీ అందరికి బెల్లం ముక్క ఇచ్చారా? బెల్లం ముక్క అయితే నాకు కనపడుతుంది. బెల్లం ముక్క కూడా పెట్టండి స్వామివారికి. బెల్లం ముక్క పెట్టండి. చల్లండి ఇప్పుడు నీళ్ళు చల్లండి దాని మీద. శ్రీ మహాగణాధిపతయే నమః. గుణప్రసాదాన్ని నివేదయామి. సకల ఉపచారాన్ని సమర్పయామి. శ్రీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరి తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోధరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాల పటే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మ్యాష్టకం నిత్యం ప్రసన్నా వరదా శుభాః. శ్రీ ఇంద్ర ఉవాచ ఇది మహాలక్ష్మ్యాష్టకం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. శ్రీం దేవీ మయా దత్తం శుభప్రదే
శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః శుద్ధోదక స్నపనం చ కరిష్యే తక్షణ్యోరావృణీమహే గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేజ్యః పూర్వంచి వాషవేజం ధన్యోస్తు దిపదే ఏషంతిపదే ఓం శాంతిః శాంతిపాఠ విధానేన శుద్ధోదకేన స్నాపయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మీకు జాకెట్ ముక్క ఉంది కదా, జాకెట్ ముక్క తాకి నమస్కారం చేస్తుంది వస్త్రం. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. చెప్పండి అమ్మా. రక్తవర్ణ వస్త్రం వస్త్ర విలేపనం సమర్పయామి. ఆ జాకెట్ ముక్క తాకి నమస్కారం చేసుకోండి. రక్తవర్ణం అంటే ఎరుపు రంగు. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. రక్తవర్ణ వస్త్ర విలేపనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆభరణం అంటే చక్కగా అమ్మవారికి గాజులు దొరికినట్టుగా భావించి ఒక పుష్పం ఉంచండి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. కేయూర కంకణే దివ్య హారణోపరమేకల విభూషణస్య మాల్యాని గృహాణ ఋషిపూజితే. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మాంగళ్యం అంటే మనకి ఇక్కడ పసుపు కొమ్ము ఉంది కదా, ఆ పసుపు కొమ్ము అమ్మవారి సరంగత్వేన లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనం చ కరిష్యే. ఓం ఐం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఓం ఐం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. సహస్రనామం మొదలవుతుంది. కుంకుమతో చేయనమ్మా. అందరూ కూడా చూడమ్మా దయచేసి. ఈ 5 వేళ్ళు కూడా దేవతల్ని కోరుకున్నాయిట. ఇది వచ్చేసరికి తపనానికి వదులుతాం, ఇది వచ్చేసరికి అహంకారం వేలు. కాబట్టి ఈ వేలుని ఈ మిగతా 4 వేళ్ళు కూడా బహిష్కరించినాయిట. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఆవు ముఖం, గోముఖము లేదా చిన్ముద్ర అంటాం. ఆవు ముఖము లేదా చిన్ముద్ర ఈ 3 వేలతోనే చేయాలి. కుంకుమ వేస్తుండండి సన్నగా. కుంకుమ అయిపోతే చెప్పండి మీ దగ్గరికి. కుంకుమ అయిపోతే చెప్పండి. మన వీళ్ళు ఉన్నారు. గర్భాయ మహావం, అంబికాయ మహావం, వృత్యేన మహావం, సంఖ్యాయ మహావం, జాతవేన మహావం, ప్రియాశక్యాయ మహావం, ప్రకృత్యేన మహావం, మోహింజేన మహావం, మితవిద్యాయ మహావం, మహావిద్యాయ మహావం, వృషవిద్యాయ మహావం, విభావర్తేన మహావం, జ్యోతిష్మతేన మహావం, మహామాత్రేణ మహావం, సర్వమంత్రఫలప్రదాయ మహావం, దారిద్ర్యవంశంజేన మహావం, దేవ్యేన మహావం, హృదయగంధి వేదింజేన మహావం, సహస్రాజసంకాతాయ మహావం, చంద్రికాయ మహావం, చంద్రరూపేణ మహావం, గాయత్రేణ మహావం, సంభూతేన మహావం, సావిత్రేణ మహావం, ప్రణమాద్వికాయ మహావం, శాంకర్యేన మహావం, వైష్ణవ్యేన మహావం, బ్రహ్మణ్యేన మహావం, సర్వదేవ నమస్కృతాయ మహావం, సత్యోదేవదత్తేన మహావం, కరవీరవాసంజేన మహావం, దుజాయ మహావం, విజయాయ మహావం, దేవంతేన మహావం, మనభక్తేన మహావం, వృత్తేన మహావం, శ్రీమాల్యేన మహావం, శివాయ మహా అవశ్యాయ మహావం, వైష్ణవేన మహావం, విషంగిరాయ మహావం, పిప్పలాయ మహావం, విశాలాక్షేన మహావం, రక్షోజ్ఞేన మహావం, వృష్టికారణ్యేన మహావం, వృషవిద్రావింజేన మహావం, దేగేన మహా సర్వోపసవాసంజేన మహావం, శారదాయ మహావం, సర్వసంధానాయ మహావం, శరణ్యేన మహావం, శంకరాత్మజాయ మహావం, చిత్రకంఠాయ మహావం, సునందాయ మహావం, ప్రియైన మహావం, మానవ్యేన మహావం, మనసంభవాయ మహావం, సంబింజేన మహావం, కోపింజేన మహావం, మార్జేన మహా బ్రాహ్మణ్యేన మహా శత్రుమారంజేన మహావం, ద్వైషంజేన మహావం, వీరాయ మహావం, అఘోరాయ మహావం, రుద్రరూపింజేన మహావం, రుద్రగాధంజేన మహావం, పుణ్యాయ మహావం, ఆవకారంజేన మహావం, దేవదుర్గాయ మహావం, మహాదుర్గాయ మహావం, భక్తుదుర్గాయ మహా అష్టభైరంజేన మహావం, సూర్యచంద్రాగ్ని రూపాయ మహావం, గ్రహ నక్షత్రరూపింజేన మహావం, హృదయకళాతీతాయ మహావం, హృదయకళాత్మికాయ మహావం, హృదయవాయుకారణాయ మహా కళషోడఫలంజుతాయ మహావం, కళశక్తిన మహావం, కమలాదేవ్యేన మహావం, చక్ర నివాసంజేన మహావం, ములాధారాయ మహా గుహ్యాయ మహావం, దైవికాయ మహావం, చక్రరూపింజేన మహావం, అమిత్యాయ మహావం, ఓం జంభాసంజేన మహావం, శ్రీకాయాయ మహావం, కర్మ మహావం, అజితయేన మహావం, దేవమాత్రేణ మహావం, అష్టపుత్రాయ మహావం, అష్టయోగిన్యేన మహా అష్టకృతయేన మహావం, దుర్దుక్షలంజేన మహావం, సత్యాయ మహావం, రుక్మిణ్యేన మహా చాజితాయ మహా భాగవ్యేన మహా దేవయోనయేన మహావం, గరుడో పరిసంస్థితాయ మహావం, వాయుగాయ మహావం, మహాద్రిగాయ మహావం, అకారాదిక్షకారాంతాయ మహావం, ద్రవిద్యాది దేవతాయ మహావం, మంత్రజ్ఞానిపురాయ మహావం, జ్యోతిరాశ్రైకలోచనాయ మహావం, కాళచక్రశిరోపేతాయ మహావం, వైశారజ్యేన మహావం, అవర్ణాయ మహావం, కామింజేన మహావం, బ్రహ్మస్తుతాయ మహావం, వేదవాగీశ్వరాయ మహావం, శివాయ మహావం, పురాణ న్యాయమేవ ధర్మశాస్త్రకమసృతాయ మహావం, సజ్జవేదవచ్చేన మహావం, హంసేన మహావం, విద్యాధిదేవతాయ మహావం, విశ్వేశ్వర్యేన మహావం, విశ్వనిర్మాణకారణ్యేన మహావం, వేదికేన మహావం, వేదరూపాయ మహావం, కాళికాయ మహావం,
కాళరూపిణ్యరమ్య పుణ్యగుణప్రియాయ నమః ఓం నమోదరాయ నమః ఓం స్వర్గప్రియాయ నమః ఓం సురాజ్ఞావిష్ణే నమః ఓం బ్రహ్మణ్యావిష్ణే నమః ఓం శ్రీహాయ నమః ఓం అక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం అత్యజ్ఞానాత్మికాయ నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం సనాతనే నమః ఓం విద్యామాతాయ నమః ఓం మాయాపుత్రవే నమః ఓం సర్వమోహిన్యే నమః ఓం ధారణాశక్తే నమః ఓం భక్తరుణాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మదపరిణ్యే నమః ఓం విరాజే నమః ఓం స్వాహాయ నమః ఓం పదాయ నమః ఓం నిరూపహస్తాయ నమః ఓం సుభక్తికాయ నమః ఓం నిరూపితాద్భుతాయ నమః ఓం నిత్యానిత్య ఓం ఆవాహ్యత మహాభాగ్యాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం వేదానా సమస్వయాయ నమః ఓం వేదానా మనోరథాయ నమః ఓం శ్రీశ్రేణయ నమః ఓం శ్రీమంతరాజ్యలక్ష్మీ నమః ఓం శ్రీ విద్యాయ నమః ఓం క్షేమకారణ్యే నమః ఓం శ్రీం బీజపాలికా ధన్వంతృష్టాయ నమః ఓం ప్రవత్తిమానక సలభాయ నమః ఓం విష్ణుం వప్రకంకర్యై నమః ఓం సోమంగళ్యా దేవతాయ నమః ఓం శ్రీ షోడాక్షరి విద్యాయ నమః ఓం శ్రీ యంతపురవాసంజై నమః ఓం సర్వమంగళమంగళాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వసాత్వికాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం శ్రీ త్రయంబికాయ నమః ఓం శ్రీ రాజ్యలక్ష్మీ దేవతాయై నమః నానావిధ విశేష కుంకుమాచ సమర్పయామి తరంగత్వేన శ్రీ సూక్త లక్ష్మీ అష్టోత్తర పూజాంచ కరిష్యే. ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరహితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వామావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమజ్యాం హస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవీమవప్పయే శ్రీర్మాం దేవీ జుహదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్వాం జ్వలంతీం ధృతాం దత్తయంతీం పద్మే స్థితాం పద్మవన్నాం స్వామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసామనసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం స్వామద్మినేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్నిహతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోత జాతో వనస్పతిత్వా వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాజాంతరాజాచ్చ భాష్యా లక్ష్మీః ఉభయ. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు మీ దగ్గర పెట్టుకోండి. స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. ఎవరు కూడా లేవద్దు. హారతి ఇచ్చేటప్పుడు మటుకే మీరు లేదు. దంపతులు ఇందాక ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదాలు కూడా స్టేజ్ మీద పెట్టండి. మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు స్టేజ్ మీదకి రావాలి. అశోక్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు స్వామివారి మందిరం వద్దకు రావలసిగా తెలియపరుస్తున్నాం. కూర్చోనా లోపల తింటావా?
కొద్దిగా ఈ సైడ్ ఖాళీ చేయాలి, ఈ సైడ్ మొత్తం ఖాళీ చేయాలి, ప్రసాదాలు తీసుకురావాలి కదా. చైర్స్ తీసేయమ్మా, చైర్స్ తీసేయండి, చైర్ తీసేయండి. రాజేందర్ ఆ ప్రసాదాలు లోపలికి రావాలా, ఎందుకో తీసుకెళ్తా. రావాలి రావాలి కొట్టాలి. రాయి రాయి కొబ్బరికాయ ఒకటి రాయి. యాభై అంతే, ఒకటి కూడా కాదా. వాళ్ళు కొడతాను ఇక్కడ ఇటు 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 కొబ్బరికాయ రాయి తీసుకురావాలి. ఓం స్వామివారి చూపించి అక్కడ గుర్తేసేయండి. అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయల మీద నీళ్లు చల్లుకోండి. లేని వాళ్ళు అక్కర్లేదు, ఉన్నవాళ్ళు కొట్టిన వాళ్ళు నీళ్లు చల్లుకోండి. తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ పదార్థాల మీద మూత తీసి అన్నిటిపై కూడా నీళ్లు చల్లండి. తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణపతి నవరాత్ర పర్వదినే సప్తమ దివసే శ్రీ మహాలక్ష్మీ దేవతా సహస్రనామ కుంకుమార్చన విశేష పూజాంతే పదార్థేషు మాషాపూపం నివేదయామి, శనక ప్రసాద నివేదయామి, చిత్రాన్న నివేదయామి, గుడాపూప నివేదయామి, పాయసాన్న నివేదయామి, మధుర పదార్థాన్ని నివేదయామి, మధుర పదార్థాన్ని నివేదయామి, పాయసాన్న నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ. నారికేళ ఫలం నివేదయామి. ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉజ్జవాయ సమర్పయామి. తథా ఆచమనీయ సమర్పయామి. తుజస్తావాని రఘు గృహపుకుంధీ సాహిత్వేరందుధాసతా మానోహికం శ్రీ పురుషం జగతో అభిర్భరగ్న ఆగః శ్రీయామా పరిపాతయ సంరాజం చ విరాజం చ అవిశ్రీర్యాచనో గృహే. ఒక్కసారి అంతే సార్ ఎందుకు అవిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసయ లక్ష్మీ రాక్షసయ మాదకం భుజామసి. హర 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 మహాదేవ. అర్థం తీసుకోండి, మంత్ర పుష్పం చెప్పుకుందాం. ఓం తచ్చన్యారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః భూర్భంచి పాశపేషజం శన్యో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం